మూఢత్వ కోరికలకు హద్దు ఉండదు, మూర్ఖమైన కోరికలకు హద్దు ఉండదు. ఎప్పుడైతే వాటికి హద్దు ఉండదో, ఇక్కడికి ఆపేయాలని వాళ్ళకి అర్థం కాదో, దాని గురించి మళ్ళీ తిరిగి కర్మనంతా మూటగట్టుకుంటున్నారు. ఈ కర్మ అంతానే మన దుఃఖానికి మూల కారణం అవుతోంది. హద్దు అదుపు లేని కోరికలు, హద్దు అదుపు లేని జీవితం, హద్దు అదుపు లేని పరిగెట్టు. ఇదే జ్ఞానంతో ఉన్నప్పుడు వీళ్ళకి మళ్ళీ వాళ్ళు పరిగెట్టినట్టు ఉంటుంది, వీళ్ళకి మళ్ళీ వాళ్ళు చేస్తున్నట్టు ఉంటుంది. కానీ వాళ్ళకు ఒక బ్రేక్ ఉంది, వాళ్ళు దివ్యంతో కలిసి ఉన్నారు, వాళ్ళ కర్మ అంటదు. అలాంటి వాళ్ళనే బ్రహ్మర్షి అంటారు. ఇప్పుడు ఇక్కడ మనం ఎవరి గురించో మనం ఆలోచించటం కాదండి, ముందు మన గురించి ఆలోచించాలి. నేను నా గురించి ఆలోచించుకోవాలి. నా ఆలోచనలు ఎలా ఉన్నాయి, నా దుఃఖం ఎలా ఉంది, అసలు నేనంటే ఎవరు, నేను ఏది అయి ఉన్నాను, ఏది అయి ఉండి ఏది నేను అనుకుంటున్నాను, ఇవన్నీ కూడా అన్నీ ఒకటి ఒకటిగా నాకు అర్థమైపోతాయి. ఏం చేయాలి, మనం చెక్ చేసుకోవాలి. ఇంకొకళ్ళు మనం ఎవరండి చెక్ చేయడానికి? ఏం తెలుసని చెక్ చేస్తాం మనం? ఆత్మస్థితి తెలుసా? వాళ్ళు అన్నీ అయిపోయి వచ్చి లోక కళ్యాణం కోసం బతుకుతున్నారని తెలుసా? లేదంటే వాళ్ళు నేర్చుకోవడం కోసం వాళ్ళ కొన్ని విషయాల్లో వెళుతున్నారని తెలుసా? ఏం తెలిసి మనం వాళ్ళ గురించి జడ్జి చేస్తున్నాం, చెక్ చేస్తున్నాం? ఇటువైపు తిప్పుకోవాలండి. పత్రిగారు చెప్పారు, నువ్వు ఇటు చూపించావంటే 4 ఏళ్ళు నేను చూపిస్తాయి. నువ్వు ఇటు చూసుకున్నావు అనుకో, నువ్వు ఎల్లైట్ అవుతావు. చూడండి, చెయ్యి ఇలా పెట్టి ఏలు ఇలా పెడతాం. ఈ ఏలు ఏంటంటే పరమాత్మ స్వరూపం. ఇటు చూసుకోవటం అంటే పరమాత్మ వైపు నువ్వు చూసుకోవటం. ఇటు నిన్ను నువ్వు చూసుకోవటం అంటే పరమాత్మ, నువ్వు పరమాత్మమై ఉండి మర్చిపోయి మళ్ళీ నిన్ను నువ్వు చూసుకుంటున్నావు. నిన్ను నువ్వు చూసుకోవటం ఇది నిన్ను నువ్వు చెక్ చేసుకోవాలి. నన్ను అడిగారు బుద్ధుడు, నీకు ఎన్ని సంవత్సరాలు పట్టింది నిన్ను నువ్వు చెక్ చేసుకోవటానికి? యుగాలు పట్టింది మేడం, యుగాలు పట్టింది. ఒక్కొక్క గుణాలు, ఎన్ని గుణాలు, ఎన్ని రాక్షసత్వాలు, లేకపోతే ఎన్ని అజ్ఞానాలు, ఎన్ని జ్ఞానాలు, యుగాలు జన్మలెత్తి పుట్టి చచ్చిపోయి యుగాలు పట్టింది. అలాంటి యుగాలు పట్టినప్పుడు నాకు యుగాలు పట్టింది అని చెప్పాను నేను బుద్ధుడు నన్ను అడిగినప్పుడు. మరి చెక్ చేసుకున్న తర్వాత ఈ జన్మ అన్ని చెక్ చేసుకుని ఎన్నో యుగాల నుంచి చెక్ చేసుకుంటూనే ఉన్నా. అన్ని చెక్ చేసుకున్న తర్వాతే మళ్ళీ ఈ జన్మకు వచ్చాను మళ్ళీ. అందుకే కూర్చోగానే థర్డ్ ఐ ఓపెన్ అవ్వడం, అన్ని హాస్టల్ బాడీ రిలీజ్ అవ్వటం, ఇతర లోకాలకు వెళ్ళటం, అందరు మాస్టర్స్తో మాట్లాడటం, ఇవన్నీ చకచక ఎలా జరిగిపోయినాయంటే గతంలోనే అయిపోయింది.